నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రతి విద్యార్థి పరిశుభ్రతను పాటించాలన్నారు వివేకానంద విద్యా సంస్థల కరస్పాండెంట్ బూసారపు రవీందర్. సుల్తానాబాద్లోని వివేకానంద విద్యా సంస్థల ఆవరణలో గ్రీన్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎటు చూసినా పచ్చదనంతో కలకలలాడింది. చిన్నారులకు కూరగాయలతో వేషధారణ అందరినీ ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ముగ్గులతో అందంగా అలంకరించారు. సంతోషంగా జరుపుకుంటాం. ఎందుకు అంటే గ్రీన్ అనేది మనకు ఈ పరిసరాల పరిశుభ్రత. మనం ఎప్పుడు కూడా మనం ఎలా నీట్గా ఉండదు, మన యొక్క పరిసరాలు కూడా నీట్గా ఉన్నప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మనం బాగుంటాం. తర్వాత మన యొక్క వ్యవసాయ శాఖ ద్వారా అందించే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈవో సురేందర్. సుల్తానాబాద్ మండలంలోని రైతులు ఏ వస్తువు కావాలన్నా సంబంధిత గ్రామ పంచాయతీ ఆఫీసులో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క రైతు అంటే మనకి ఏ పనిముట్లు ఉన్నాయి, ఎద్దులకు సంబంధించిన నాగలు జంబులు, తర్వాత ట్రాక్టర్కు సంబంధించిన నాగళ్ళు జంబులు, చిన్న ట్రాక్టర్లు, హైవాన్ స్ప్రేయర్లు, రోటావేటర్లు, కల్టివేటర్స్, తర్వాత పవర్ టిల్లర్స్, వీటన్నిటి ఏ రైతు టార్పాలిన్లు ఏది కావాలన్నా రైతులు మొదలుగా గ్రామ పంచాయతీ పరిధిలో నమోదు చేసుకొని సంబంధిత సర్పంచ్ ఎంపీటీసీల ద్వారా మాకు పంపిస్తే మండల లెవెల్ కమిటీలో దీన్ని అప్రూవ్ చేసుకొని పంపేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఇంతకుముందు లాగా కాకుండా మొదలుగా మీరు కావాల్సిన పరికరానికి సంబంధించిన పూర్తి అమౌంట్ మీ యొక్క బ్యాంకులో మీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత దానికి సరిపడా అన్ని డాక్యుమెంట్లు పెట్టి, అంటే ముఖ్యంగా అప్లికేషన్ ఫారాలు, మీకు ఐడి ప్రూఫ్లు, తర్వాత 2 ఫోటోలు, బ్యాంకుకి సంబంధించిన డీడీ 30,000 లోపుకైతే డీడీకి తీయాలి. 30,000 నుంచి 1,00,000 లోపు అయితే కంపల్సరీగా మీరు బ్యాంకు నుంచి ఆథరైజేషన్ లెటర్, లోను కానీ మీ అమౌంట్ డిపాజిట్ చేసింది ఇవన్నీ కూడా తీసుకొచ్చి మీ సేవలో అప్లై చేయాలి.
మీ సేవ నుంచి అక్కడ ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదుని ఈ అప్లికేషన్ తీసుకొచ్చి మా వ్యవసాయాధికారి కార్యాలయంలో సమర్పిస్తే మీకు తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ శాంక్షనింగ్ వస్తే మీరు మళ్ళీ మీ సేవ వెళ్ళి మీ సేవ ద్వారా ఈ ప్రొసీడింగ్ తీసుకొని మీకు అప్రూవ్డ్ కంపెనీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అప్రూవల్ లిస్టు అవి మా దగ్గర ఉన్నాయి. మీ ప్రతి ఒక్క రైతుకు చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన పనిముట్లు ఆ యంత్రము తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత ఈ అమౌంట్ అంతా ఏడే గారి ఆథరైజేషన్ లెటర్ రాసి అంటే బ్యాంకర్స్కి లెటర్ రాయడం జరుగుతుంది. ఈ బ్యాంకర్స్ నుంచి కంపెనీకి డబ్బులు వెళ్ళిపోతాయి. రైతు ఖాతాలోకి మాత్రము డైరెక్ట్గా ఎప్పుడైతే ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తుందో అవి డైరెక్ట్గా మన సంబంధిత ఏడీఏ కార్యాలయం నుంచి కానీ లేదంటే జేడీ ఆఫీస్ నుంచి మీ యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో మాకు ఎవరు స్టాఫ్ లేరు కాబట్టి ఇంకా ఆదర్శ రైతులను కూడా తీసేయడం జరిగింది కాబట్టి దయచేసి సర్పంచులు ఎంపీటీసీ గారు వీళ్ళని కోరుకునేది ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ రైతుల సేవలో నూతనంగా వచ్చిన పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డిని టీఆర్ఎస్ నేత తాత సదానందం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానాబాద్ కు చెందిన గడ్డం సమ్మయ్య అనే వికలాంగునికి పక్షవాతం రావడంతో దాతలు ఆదుకోవాలని సిటీ న్యూస్ లో ప్రసారం చేసిన కథనానికి ఓ మెకానిక్ రియాజ్ స్పందించాడు. 800 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. నేను ఒక మెకానిక్ని. నాకు తోచినంతగా ఒక 500 నా మిత్రుని పేరు అస్గరు. ఆయన నేను అడుగుతోటే లేదనుకుంటే ఒక 300 సాయం చేసిండు. నాలాగే కూడా ఎంతోమంది దాతలు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.